వీరయ్య చౌదరి మర్డర్ అప్పుడు వరుసబెట్టి 5-6 రోజుల పాటు ఆ మర్డర్ గురించి రాస్తూనే వైసీపీ అన్నటువంటి కోణంలో కథనాలను ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసినటువంటి తెలుగుదేశం అనుకూల మీడియా ఇప్పుడు అది లేకపోయేటప్పటికీ లోపల పేజీలో చిన్న వార్తతో సరిపెట్టినటువంటి అంశం. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎంపీ ముప్పవరపు వీరయ్య చౌదరిని ఆధిపత్య పోరు మనస్పర్ధలతోనే ప్రత్యర్థులు హత్య చేసినట్టు ప్రకాశం ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. వీరయ్య చౌదరి మద్యం స్థిరాస్తి వ్యాపారాలు చేస్తూ ఒంగోలు నివసించేవారు. వ్యాపారాల రాజకీయాలు తమకు అడ్డొస్తున్నాడని వీరయ్యను అడ్డు తొలగించుకోవాలని అమ్మనబ్రోలుకు చెందిన ఆళ్ల సాంబశివరావు సిద్ధాంతి అతని మేనలుడు ముప్పా సురేష్ భావించారు. దాసరపాలెనికి చెందిన తోట శ్రీనివాసరావు ద్వారా ఒంగోలు వాసి బోర్లగొండ వినోద్ కుమార్తో హత్యకు ప్రణాళిక రచించారు. నెల్లూరు రౌడీ షీటర్లతో ఒంగోలులో వీరయ్య చౌదరిని దారుణంగా హత్య చేయించారు. ఈ మేరకు వినోద్ కుమార్, తువ్వర వంశీకృష్ణ, బెల్లంకొండ వెంకట గౌతమ్, మన్నెం తేజ, మార్టూరి కిరణ్ కుమార్, షేక్ సమీర్, ఆళ్ల సాంబశివరావు, వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి, తోట శ్రీనివాసరావుని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ వివరించారు. మరో 3 నిందితులు ముప్పా సురేష్, ఓబిల్ నాగరాజు, గోళ్ల రుచేంద్రబాబు పరారులో ఉన్నట్టు తెలిపారు. మరికొందరు ప్రధాన నిందితుల పేర్లు త్వరలో వెల్లడిస్తామని చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. నిన్న ఎవరో లాకప్ డెత్ అని ఇటు సాక్షి వాళ్ళు రాయడం, అదేం లేదు సహజ మరణం అని చెప్పి వీళ్ళు చెప్పడం, ఈ సందర్భంలో ఎందుకు అక్కడే అట్టు పెట్టుకుని వీళ్ళతో తలనొప్పి అని చెప్పేసి అరెస్ట్ చూపించినట్టున్నారు.